శారడా కర్మాగారం సిఎస్ఆర్ నిధులతో ఎమ్మెల్యే కోలా లలిత్ కుమారి చేతుల మీదుగా 70 పరుపులు కేజీబీవీ పాఠశాల విద్యార్థినులకు పంపిణీ. వివరాల్లోకి వెళ్తే శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాలలో ఈ నెల 25వ తారీఖున జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 250 పరుపులు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న శృంగవరపుకోట ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. విద్యార్థులు నిద్రించేందుకు అవస్థలు పడుతున్నారన్న సమాచారం తెలుసుకునే ఎమ్మెల్యే కోలా లలిత్ కుమారి కొత్తవలస మండలంలో కండకాపల్లి గ్రామం వద్ద ఉన్న శారడా కర్మాగారం యాజమాన్యంతో చర్చించి సిఎస్ఆర్ నిధులతో సుమారు 70 పరుపులను విద్యార్థులకు సోమవారం వితరణ అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి కోల్లా వెంకటరమణ, చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు, శారడా కర్మాగార మేనేజర్ సన్యాసరావు, హెచ్ఆర్ శంకర్రావు, కొత్తవలస మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ కొరుపోల అప్పారావు, విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జ్ పొట్నూరు వెంకట రత్నాజీ, మండల యువత కె ఉపేంద్ర, గొంప దుర్గా ఉమేష్, స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తర్వాత భగవంతుడు నా ఎదురున్నాడు, నా బిడ్డలకి ఏ ప్రమాదం జరగలేదని చెప్పి ఊపిరి పీల్చుకున్నాను. ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూశాడని చెప్పి ఆ సింహాద్రపల మన ప్రాంతంలో తండ్రి మనసులో దండం పెట్టుకొని వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.